నిన్న చూశారు కదా! మండలిలో జరిగినటువంటి చర్చ, ముఖ్యంగా మండలి చైర్మన్ మోషన్ రాజును పట్టుకొని అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత మోషన్ రాజు నేను క్రిస్టియన్ కాదు, హిందువు అని చెప్పినప్పుడు కూడా, ఆహా! మీరు క్రిస్టియన్ కాదా? హిందువా? నేను క్రిస్టియన్ అనుకున్నాను. అంటే అక్కడ ఏంటి సెన్స్? ఏం సెన్స్ చెప్పాలనుకున్నారు? ఒకవేళ క్రిస్టియన్, ఒకవేళ మోషన్ రాజు ఈయన చెప్పినట్టు క్రిస్టియన్ అయి ఉంటే, ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉంటారని అర్థం చేసుకోవాలా ఏంటన్నా? నేను నిన్న దృశ్యం చూసిన వెంటనే మన సోషల్ మీడియాలో నేను పెట్టిన పోస్ట్, రహమాన్ గారు, ఇది చీకటి రోజు అని పెట్టాను. అంటే ఎగ్జాక్ట్‌లీ. మన ప్రజాస్వామ్యానికి కులాలతో మతాలతో సంబంధం లేదు. మన ప్రజాస్వామ్యానికి దేవాలయాలు ఏంటివి అంటే పార్లమెంట్, అసెంబ్లీ, మండలి, ఇవి దేవాలయాలు. ఎగ్జాక్ట్‌లీ. పవిత్రమైన దేవాలయం లాంటి మండలిలో ఇప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ ని గాని, చైర్మన్ ని గాని పట్టుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని మాట్లాడడం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారండి. ఇది చాలా చాలా దురదృష్టకరం. అండ్ అచ్చెన్నాయుడు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో, వాళ్ళు ఏ రాజకీయ అవసరాల కోసం ఈ విషయం మాట్లాడారో వారు చెప్తేనే బాగుంటుంది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజండి. అంబేద్కర్ గారు అసమానతలను తొలగించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ నిన్నటి రోజున ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చూస్తుండగా మండలి చైర్మన్ ని పట్టుకొని నీ మతం ఏంటి, నువ్వేంటి అంటే మత ప్రాతిపదికన వారు ఏం చేస్తున్నారన్నది ఆ అచ్చెన్నాయుడు గారు చెప్పాలనుకున్నారో నాకు తెలియదండి. అండ్ ఇక్కడ అంటే నిజంగానే ఒక క్రిస్టియనో లేకపోతే ఒక ముస్లిమో ఉంటే వాళ్ళు అనర్హులు అక్కడ మండలి చైర్మన్ గా ఉండడానికి. ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో మన రాష్ట్ర రాజకీయాల్ని వీళ్ళు దిగదారుస్తున్నారంటే చాలా బాధేసిందండి. ఇక్కడ మనం ఏదో ప్రతిపక్షం వాళ్ళం కాబట్టి ఏవో విమర్శలు చేయాలని కాదండి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనుకునే ప్రతి భారతీయుడు ఖండించాల్సిన విషయం ఇది. అసలు మతం ఎందుకు వచ్చిందండి అక్కడ? దేని గురించి మతం వచ్చింది? మత ప్రస్తావన ఎందుకు వచ్చింది? నాకు ఆశ్చర్యం వేసింది అందే అండి. మళ్ళా దానికి 100 కారణాలు చెప్పుకున్నా అది అతని మనస్తత్వాన్ని తెలియజేస్తుంది తప్పితే నేను అలా అనలేదు, ఇలా అనలేదు అంటే, అంటే ఇరుకున పెడదాం, మత బూచి చూపించి ఇరుకున పెడదాం, లేకపోతే వాళ్ళని కార్నర్ చేద్దామన్న ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్పితే ఇది ఈ రోజు కాదండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిందని సెప్టెంబర్ 18, 2024లో మొదలు పెట్టారో ఆ రోజు నుంచి మతాన్ని బూచిగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందుదామన్న ఏకైక యావతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అంటే ఇప్పుడు ఎవరైనా యంగ్స్టరో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న పిల్లగాల్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు పరిపక్వత లేదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు, మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి మనం సర్ది చెప్పుకోవచ్చండి. 5-6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం చాలా బాధాకరం అండి. ఇక్కడ 2 పరిణామాలు సార్. ఒకటి, నిన్న జరిగినటువంటి మండలిలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారిగా మనం పరిశీలిస్తే, ఆహ్, మీ మీరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మోషన్ రాజు కలగజేసుకొని నేను క్రిస్టియన్ కాదు, హిందువుని అని చెప్పి వివరణ ఇచ్చుకున్నారు. యాక్చువల్లీ వాస్తవానికి మోషన్ రాజు గారు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ. అసలు నా మతంతో మీకు పనేంటని చెప్పి సీరియస్ అయ్యి ఉండి ఆయన సభ నుంచి బయటికి పంపించేయచ్చు, లేదా సభను అక్కడితో వాయిదా వేసే అవకాశం కూడా, ఆ పవర్ కూడా ఆయనకు ఉంది కదా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగి ఉంటారు, రెహమాన్ గారు. నాకు తెలిసి అంటే నాకు మోషన్ రాజు గారితో పెద్ద పరిచయం లేదు. బట్ నాకు తెలిసి వాళ్ళు చాలా మృదు స్వభావులు. వారు సాఫ్ట్ ఏదైనా కానీ స్వభావం. వెరీ సాఫ్ట్ పర్సన్. అండ్ వివాదాలు కోరుకునేవారు కాదు, వివాదాల జోలికి వెళ్ళేవారు కాదు. ఆయన ఎంతో హుందాగా, మా పార్టీ వారు కాదనండి, ఎంతో హుందాగా సభను నడుపుదాము, సభా సమయం చాలా విలువైనది, సభలో మాట్లాడాల్సిన వాటి గురించి మాట్లాడదామని చెప్పేసి వారు సంయమనం పాటించి వారు సభను నడపాలని ప్రయత్నం చేశారు. ఎస్, నేనైతే ఒకటి బలంగా నమ్ముతానండి. ఇక్కడ నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని, నేను ముస్లింని, లేకపోతే నేను జైన్ని, నేను సిఖ్‌ని అని చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. మనం భారతీయులం. మనం భారతీయులం. ఇంకా అంతవరకే. ఇంకా రాజకీయాల్లో, రాజ్యాంగంలో అంతకంటే వేరే అవకాశమే లేదు. అసలు నన్ను అడిగితే ఖచ్చితంగా అండి నేను మీతో ఏకీభవిస్తాను. అక్కడ అసలు నేను హిందువుని అని చెప్పాల్సిన అవసరం లేదు, నేను క్రిస్టియన్ కాదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనమంతా మనుషులం. అంతే. ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయి. కానీ అంతే కదా. విశ్వాసాల్ని ఇప్పుడు ప్రమాణం చేసినప్పుడు కూడా ఏమంటారండి, రాగద్వేషాలకు అతీతంగా బంధుప్రీతి చూపించుకోకుండా నేను పరిపాలన చేస్తాను, నా కర్తవ్యాలు నెరవేరుస్తానని చెప్తారు. అంటే అర్థం ఏంటి? అక్కడే మనం ఓత్ తీసుకున్నప్పుడే అన్నిటిని ఇంటి దగ్గర పెట్టి రావాలి అన్నది అర్థం. ఇంకా యాహ్! ఆ విషయం అచ్చెన్నాయుడుకు తెలియకపోవడం హాస్యాస్పదం అండి.
ఇంకొకటి మోషన్ రాజు గారి వివరణ ఇచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు ఏమంటున్నారు, ఆహా మీరు క్రిస్టియన్ కాదా, క్రిస్టియన్ అనుకున్నాను, హిందూ అని ఇప్పుడు చెప్తుంటే నాకు తెలిసింది. అంటే ఏంటి ఇక్కడ, ఈయన ఒకవేళ క్రిస్టియన్ అయి ఉంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ సరైనవే అని చెప్పి భావించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయమా ఏంటి? వాళ్ళు ఒకటి ఏదైనా లేవనెత్తుతారండి. అంటే ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లోనో క్షణికావేశంలోనో ఏదో ఒక మాట అంటారు. ఆ యా. మాట అన్న తరువాత దాన్ని కరెక్ట్ చేయడానికి నానా తంటాలు పడతారండి. ఇది ఈ రోజు ఎగ్జాక్ట్లీ. చేసింది కాదు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అదే తర్వాత ఏమంటారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అచ్చెన్నాయుడు అడిగింది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. యా. వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ అదండి. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక తప్పు మాట అంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నారా లోకేష్ గారు ఇదే మండలి సాక్షిగా ఒక మాట అన్నారు. ఏ తల్లిని అవమానించినా నేను క్షమించే సమస్య లేదు, మీరు తీసుకురండి అంటే అందరూ ఓహో ఈయన నిజంగా ఆడవారిని అంత గౌరవిస్తారు అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అనంతపురం ఎమ్మెల్యే డైరెక్ట్ గా తిట్టి ఫోన్ లో తిడితే ఆ ఫోన్ ఆ పక్క మాట్లాడిన వ్యక్తి కూడా బయటికి వచ్చి పబ్లిక్ లో చెప్పాడు నాతోనే మాట్లాడాడు ఏ కాదు అని. ఏం చర్యలు తీసుకున్నారండి? అవును. పొంగల్పూడి అనిత గారు మాట్లాడతారు, ఎవరికైనా ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే మేము తట్టుకోము, లేకపోతే ఇది రండి తీసుకురండి అది అని చెప్తాం. మేము సాక్ష్యాలతో వారికి ఇదిగో అమ్మా ఇలా జరిగింది కదా అంటే ఇంక దాని తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ఉండదు. వాళ్ళది నైజం అదే అండి. ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాకపోయినా అవి కరెక్ట్ అని ప్రజలకు రుద్దాలనే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు మోషన్ రాజు గారు హిందూ అయితే ఏంది, క్రిస్టియన్ అయితే ఏందండి? ఒక భారతీయుడిగా నేను అడుగుతున్నాను, రాజ్యాంగం పైన గౌరవం ఉన్న వ్యక్తిగా నేను అడుగుతున్నాను, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి? అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? చాలా చాలా దౌర్భాగ్యం అండి. అంటే నాకు నిజంగా బాధ అనిపించేది ఏంటంటే రాష్ట్రాన్ని ఇంకా ఎంత వెనక్కి తీసుకెళ్తారు తెలుగుదేశం వాళ్ళు. మీరు గమనిస్తే 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం అండి. గతంలో ఎప్పుడూ కూడా మన అపోజిషన్ వాళ్ళైనా మనం ఒకటి వాస్తవాలు మాట్లాడుకోవాలా, మత రాజకీయాలు చేసిన చరిత్ర లేదండి వాళ్ళది. వాళ్ళది ఎప్పుడన్నా అక్కడ ఇక్కడ చెదురుమదురుగా ఏదైనా కానీ ఇప్పుడు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటే, ఇప్పుడు నంద్యాల ఎగ్జాంపుల్ అండి, ఉప ఎన్నిక జరిగినప్పుడు అప్పటికి వాళ్ళు బీజేపీతో కటీఫ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు అని నంద్యాలలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఆ రోజు మాట్లాడారు. ఇది బై ఎలక్షన్ భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసినప్పుడు నాకు బాగా గుర్తు. సో అలా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పితే వాళ్ళు అంటే ఈ మత రాజకీయాలు చేసింది చాలా తక్కువ. కానీ గత 2 ఏళ్లుగా చూస్తుంటే వాళ్ళ ట్రాకే సపరేట్ గా వెళ్ళిపోతుందండి. అంటే వేరే రూట్ లో వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఎంతవరకు తీసుకొస్తున్నారంటే ఇంకా ఇతర మతస్థులు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతకాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనే యాంగిల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా బాధాకరం అండి, శోచనీయం ఇది. అంటే తెలుగుదేశానికి ఆ పద్ధతి కాదు. మన ప్రతిపక్ష పార్టీ అయినా మనం చూసుకుంటే 40 ఏళ్ళుగా అది లేదండి. కానీ క్లియర్ గా ఈ 2 ఏళ్ల నుంచి లేదు. ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు వాళ్ళు ఇలా మారుతున్నారో, పవన్ కళ్యాణ్ తో దోస్తీ కట్టడం వలన, లేకపోతే బీజేపీతో దోస్తీ కట్టడము, వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలనే ఏందో అర్థం కాదు. కానీ క్లియర్ గా అండి ఇప్పుడు ఇన్ని సార్లు ఇంతగా ఈ 2 ఏళ్లలో ఏం నడిచిందిరా స్వామి అంటే కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన పరిపాలన నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా సంక్షేమం, అభివృద్ధి అనే దానిపైన పరిపాలన లేదండి. అదే చూస్తున్నాం, తిరుమల లడ్డూ నుంచి మొదలైనప్పటి నుంచి మతం చుట్టూనే రాజకీయాలు నడపాలనే ఒక ప్రయత్నం అయితే గట్టిగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది కూటమి ప్రభుత్వ విధానాల్లో. 100% సార్. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. అందులోనూ ఎందుకు ఇది జరుగుతుందంటే అది కూడా నేను క్లియర్ గా చెప్తానండి రాష్ట్ర ప్రజలకు మీ ఛానల్ ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య వారు నమ్మే విశ్వాసాలని, ఆ మత విశ్వాసాలని బూతిగా చూపిస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కదా, మనం ఆ యాంగిల్లో ప్రజల్లో ఒక వ్యతిరేకత రెచ్చగొడితే మనము ఆడబిడ్డ నిధి ఇవ్వకపోయినా గెలవగలము, మనము నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా గెలవగలము, మనము రైతు భరోసా ఇవ్వకపోయినా గెలవగలము, మనము ఇచ్చిన హామీలు 5,000 కాదు 10,000 ఇస్తాం, వాలంటీర్లను కొనసాగిస్తామని అది తుంగలో తొక్కినా మనము గెలవగలము, జనవరి 1వ తేదీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము, అది చెయ్యకపోయినా గెలవగలము, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే అతి తక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉండేలాగా చూసుకుంటామన్నారు, ఇప్పటికీ దేశంలోనే నెంబర్ 1 రేట్లు ఉండేది మన ఆంధ్రప్రదేశ్ లో, ఇంకా ఎక్కువ రేట్లు పెంచినా మనము గెలవగలము, ఏమీ చెయ్యకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా మతం పేరుతో గెలవగలము అనే ఒక కొత్త ఆలోచనతో, ఇంతకుముందు కులం పేరుతో గెలిచారనేది వాళ్ళ ఫీలింగ్ అండి. కుల భావన పెంచుకోండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో ఆన్ రికార్డ్ చెప్పారు. సో ఇది వాళ్ళ అజెండా. వెరీ సింపుల్. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ఒక మతం పేరు చెప్తే మీకు ఏమీ చేయకపోయినా మీరు ఓటేస్తారా లేదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలండి.